త్రిత్వాన్ని నమ్మనటువంటి వ్యక్తి క్రైస్తవుడు ఎలా అవుతాడు? త్రిత్వాన్ని నమ్మకపోతే నీకు రక్షణ లేదు. తండ్రి లేకపోతే కుమారుడు రాడు, కుమారుడు చచ్చిపోకపోతే నీకు రక్షణ లేదు, పరిశుద్ధాత్ముడు లేకపోతే నేను ఈ విధంగా మాట్లాడను. త్రిత్వం మనం నమ్మేది ఆ త్రిత్వ దేవుణ్ణి. త్రిత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళు అబద్ధ బోధకులు, త్రిత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళు మోసగాళ్ళు, త్రిత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళు మేకతోలు కాదు, వాళ్ళు తోడేలు తోలు వేసుకున్నటువంటి వాళ్ళు తోడేళ్ళు పైన తోలు వేసుకొని వచ్చారంతే. వాళ్ళు మబ్బి పెట్టడానికి వచ్చేవాళ్ళు. బైబిల్లో అమాయకుడు ఎవడైనా ఉంటే వాడి మీద జాలి చూపించాలి. తెలియక ఎవడైనా మాట్లాడుతుంటే వాడిని క్షమించాలి. తెలిసి ప్రజల్ని మోసగించేవాడైతే వాడి మెడ చుట్టూ తిరగటి రాయేసి సముద్రంలో పడేయాలి.